ఓం శ్రీ సాయిరామ్. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम ओम శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. మనం ముందుగా చెప్పుకున్నట్లు పిల్లలకి నేను ఈరోజు ఎథిక్స్ వాల్యూస్ గురించి చెప్తానని చెప్పాను. దానికంటే ముందుగా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు దేవుడితో సమానం, భగవంతుడి స్వరూపాలు అని మన పెద్దలు అంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పుట్టే ప్రతి వాళ్ళు కూడా ఒకేలాగా పుడతారు. అంటే వాళ్ళు ఒక బంక మన్ను ఎలా అయితే, ఒక బంక మట్టి ఎలా అయితే ఉంటుందో అది దాంతో సమానమని నా అభిప్రాయం. అది ఎందుకంటానంటే బంకమన్నిని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. అది ఒక దేవుడి విగ్రహం అవ్వచ్చు, దేవతా విగ్రహం అవ్వచ్చు, లేదా నాయకులది అవ్వచ్చు, ఏదో ఒక బొమ్మ అయినా అవ్వచ్చు. అంటే మన చేతులు ఎలా మౌల్డ్ అవుతాయో ఆ మట్టి ముద్ద కూడా అలా అవుతుంది. పిల్లలు కూడా అలానే అని చెప్పి నేను బంకమన్నుతో పోలుస్తున్నాను. అయితే అందరూ ఒకేలా ఉండకపోవచ్చు. మనం పెరిగే విధానము, మనకు పక్కన ఉన్న సర్కమ్స్టాన్సెస్, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఇంటి వాతావరణం అవనండి, అన్నీ కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మనం అది ఆలోచిస్తే అది అవునా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని మనం ఎలా చేసినా కొన్ని రివర్స్ అవుతూనే ఉంటాయి. దాన్ని నేను కాదనలేను. పిల్లల్ని మనం చిన్నప్పుడు అందరం గారాబంగానే పెంచుతాం. అంటే వాళ్ళు ఏది అడిగినా కాదనలేనంత ప్రేమగా ప్రతి ఒక్కళ్ళు, రిక్షావాడి దగ్గర నుంచి రిచ్ పీపుల్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని గారాబంగానే పెంచుతారు. ఎంత గారాబం అంటే తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరు ముందు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు ముందు, నేను ముందు అంటే నేను ముందు అనేంత గొప్పగా మన పిల్లల్ని మనం పెంచుకోవాలని అనుకుంటాం. ఏదైనా వాళ్ళు అడగగానే వెంటనే మనం కొనిపెట్టడానికి ముందుంటాం. ఎందుకు అంటే ఎవరన్నా ఏదన్నా అడిగారనుకోండి, మనల్ని ఏమంటాం మనం వాళ్ళ కోసమే కదండి కష్టపడేది అనే మాట మనకి జనరల్గా వింటూ ఉంటాం. దానివలన వాళ్ళకి అమ్మా నాన్న ఏది అడిగినా కాదనరు అనే భావన. ఇంకొంతమంది ఏడవగానే గొడవ చేయొద్దు నాన్న, అది కొనిపెడతాను ఇది కొనిపెడతానని మనమే ముందుంటాం. అలాంటప్పుడు వాళ్ళకి ఏడవగానే అది కొనిపెడతారు అనే భావన వస్తుంది. అంటే అది ఆడపిల్ల అయితే తండ్రి దగ్గర, మగపిల్లోడైతే అమ్మ దగ్గర అనేది సహజంగా వచ్చేదే. అయితే ఇంకొంతమంది అయితే ఒకరికి మించి ఒకరు, ఇద్దరు కూడా అదే దీనిలో ఉంటారు. మనము ఏంటి అనేది ఆలోచించుకునే లోపే ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఇంకా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అయితే చెప్పనే అక్కర్లేదు. అసలు కంటే వడ్డీ ముద్దు. అందుకే వాళ్ళు చూపించే ప్రేమకు కూడా హద్దులు అనేవి ఉండవు. పిల్లలకి నీతి చెప్తాము అని చెప్పి మనల్ని ఇలా అంటుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఎవరు అలా అనుకోరనే అనుకుంటున్నాను. పిల్లలు మనల్ని, మన వాళ్ళని, మన చుట్టూ ఉన్న పరిసరాలని, స్కూళ్ళు, స్నేహితుల్ని చూసి పెరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు మనం ఏది చేసినా కూడా అబ్జర్వేషన్ అనేది వాళ్ళది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నామో, ఏమి చూపిస్తున్నామో, ఏమి తెలియచేస్తున్నామో అదే పిల్లలు. కొంతమంది పేరెంట్స్ పిల్లలు మేము ఇలా ఉండాలని, ప్రతి ఒక్క పేరెంట్స్ మా పిల్లలు అందరికంటే ముందు చదువుకోవాలని, బాగా మంచి పేరు తెచ్చుకోవాలని, అలా ఉండాలి ఇలా ఉండాలని అందరం అనుకుంటాం, ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్క తల్లి తండ్రి అనుకునేదే అది. కానీ అందరూ అలాగే ఉంటున్నారా? కానీ అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, దానికి మనం ఏం చేస్తున్నాము అన్నది మనం కొంచెం ఆలోచించుకోవాలి. అయితే అయిపోయిన తర్వాత మనం అనుకునేదానికంటే కూడా ముందుగా మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఒక ఏజ్ వరకు, సర్టైన్ ఏజ్ వచ్చేంత వరకు పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళం గారాబంగానే చూస్తాము, గారాబంగానే పెంచుతాం. ఆ గారాబంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి కొన్ని విషయాలను తెలియచేయాలి. మనం ఏమేం తెలియచేయాలి? ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రతిదీ జంక్ ఫుడ్డే. ఇప్పుడు ప్రతిరోజు పిల్లలు జంక్ ఫుడ్ లేనిదే ఉండట్లేదు. ప్రతి ఒక్కళ్ళ జేబులో 10 రూపాయలకు మించే ఉంటున్నాయి.
మన అమ్మా నాన్నలు మనల్ని అలా పెంచలేదు, కానీ మనం ఎలా పెంచుతున్నాం ఇప్పుడు పిల్లల్ని? అంటే ఇంట్లో మనం తల్లి పడే ఇది ఏంటి, ప్రతిరోజు కూడా ఆవిడ పిల్లలకి అది చేయాలి ఇది చేయాలని అని తపన పడుతూనే ఉంటారు. అయినా కూడా పిల్లల దగ్గర అమౌంట్ ఎందుకు ఉంటుంది అంటే స్నాక్స్ తినాలి అనే ఇది. స్నాక్స్ మనం ఇంట్లో పెట్టట్లేదా అంటే అది కాదు, అలా అని కాదు. అంటే అమౌంట్ అన్నది మనం వాళ్ళకి ఇస్తున్నాం అంటే వాళ్ళకి డబ్బు విలువని తెలియచేస్తున్నామా, లేకపోతే పర్లేదు ఇవ్వచ్చు అనేది చూస్తున్నామా? నేను ఫస్ట్ క్లాస్ పిల్లోడి దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కూడా 100 రూపీస్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నది మనమే కదా, మరి అది అలవాటు చేస్తుంది మనమే కదా. అప్పుడు డబ్బు విలువ ఎలా తెలియజేస్తాం మనం పిల్లలకు? మనం కష్టం విలువ ఎలా తెలియజేస్తాం? మనం ఏం తెలియచేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన అమ్మా నాన్న మనకి ఏది ఇచ్చినా చెల్లుబాటు అవుతుంది, మనం ఏది అడిగినా వాళ్ళు ఏమీ అనరు అనే ఉద్దేశమే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అలా కాకుండా ఒక ఏజ్ దాటిన దగ్గర నుంచి పిల్లలకి మనం పడే కష్టం విలువ, ప్రతి ఒక్క తండ్రి బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు అంటే అది పిల్లల కోసమే. ప్రతి ఒక్క తల్లి ప్రతిరోజు ఇంట్లో పడే కష్టం పిల్లల కోసమే. అయినా సరే ఆ కష్టం విలువ అనేది పిల్లలకి తెలియచేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. తల్లిదండ్రికి ఇద్దరికీ కూడా ఆ బాధ్యత ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎలా పెంచుతున్నామో వాళ్ళు అలా పెరుగుతారు అని చెప్తున్నాను. అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇస్త్రీ చేసుకునే బండి అబ్బాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు నుంచొని చేస్తేనే ఇస్త్రీ, అది మనందరికీ తెలుసు. ఒక ఐరన్ మ్యాన్ ఎలా చేస్తాడు అంటే పొద్దున్నుంచి నుంచొనే చేయాలి, కూర్చొని అయితే చేయలేరు. అంత కష్టపడి సంపాదిస్తే ఒక జతకు మనం ఇచ్చేది 20 రూపాయలు 25 రూపాయలు ఇస్తాం. అలాంటి అతను వాళ్ళిద్దరు పిల్లలకి ప్రతిరోజు కూడా 20 రూపాయలు స్నాక్స్కి ఇస్తారు. ఇది నేను విన్నది కాదమ్మా, నేను చూసిందే చెప్తున్నాను. 20 రూపాయలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అతనికి పేర్లు అయితే చెప్పటం లేదు, నేను మామూలుగానే చెప్తున్నా. 20 రూపాయలు ఇద్దరికి, అంటే ప్రతిరోజు 40 రూపాయలు అతను వాళ్ళ స్నాక్స్కి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇంట్లో ఏమన్నా చేయటం లేదా అని అడిగితే వాళ్ళ మమ్మీ పెడతారు, కానీ వాళ్ళు కొనుక్కోవటానికి అమౌంట్ అనేది కావాలి, వాళ్ళకి మనీ అనేది కావాలి వాళ్ళకి. అందుకని ప్రతిరోజు 20 రూపాయలు ఇచ్చి పంపుతూ ఉండేవాళ్ళు. నేను అది తెలుసుకున్న తర్వాత అరిచి, ఏదైనా ఒంట్లో బాగోని పక్షంలోనో లేకపోతే ఇంట్లో చెయ్యని పక్షంలోనో మనం మనీ ఇచ్చాము అంటే పద్ధతి. అలా కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ నాన్న పడే కష్టం ఏం తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళ అమ్మ పడే కష్టం ఏం తెలుస్తుంది? అందుకని నేను చెప్పేది ఏంటి అంటే పిల్లల్ని మనం ప్రేమతోనే పెంచుతాము, ప్రేమతో పాటు వాళ్ళకి విలువలను కూడా అక్కడి నుంచే మనం నేర్పాలి అని అన్నది నా అభిప్రాయం. అయితే చెప్పిన దాని వరకు ఎంతమంది నాకు కనెక్ట్ అవుతారో నాకు తెలియదు, ఎంతమంది కరెక్ట్ అంటారో కూడా నాకు తెలియదు. అందరూ కనెక్ట్ అవ్వాలని లేదు, అందరూ కరెక్ట్ అవ్వాలని లేదు, అనాలని కూడా నేను అనుకోవటం లేదు. ఒక్కసారి అందరం ఆలోచిద్దాము అన్న విషయం మీదే నేను ఈరోజు ఇది చెప్పాను. అనేదా భావించద్దు. ఒక ట్రైన్ అనేది సరిగా వెళ్ళాలి అంటే 2 పట్టాలు కరెక్ట్గా ఉండాలి. ఏ పట్టా అన్నా సరిగా లేకపోతే ట్రైన్ బోల్తా పడుతుంది. అలాగే మన సంసారం అనే దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటేనే మన బండి కరెక్ట్గా ఉంటుంది. పిల్లలకి ఒకళ్ళు ఎక్కువ ప్రేమ ఒకళ్ళు తక్కువ ప్రేమ చూపించినా కష్టమే, ఇద్దరు మితిమీరి చూపించినా కష్టమే. సో అన్నిదా భావించకుండా నేను చెప్పింది ఒకసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ సాయిరామ్.